కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. సరైన పరీక్షలు, అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్, మలేరియా, డెంగూ లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్, జలుబు, దగ్గు, ఆయాసం, టీబీ, గ్యాస్ ట్రబుల్స్, గుండె జబ్బులు, లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు. పాము కాటు, తేలుకాటు, పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు. జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్, హెర్నియా, గాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాప్రోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం. హైడ్రోసీల్, ఫిస్టులా, ఫిషర్, సుంతి, వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు, పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్యానికి ఆధారం, విశ్వాసానికి చిరునామా. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి. మీ ఆరోగ్యం మా బాధ్యత. 24/7 హెల్ప్ లైన్ నంబర్ 8184828282. మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. నమస్తే, ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపు 24 సంవత్సరాల నుండి ఒంగోలు గద్దలగుంటలో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు వివిధ రకాల క్రీడల పోటీలను నిర్వహించిన అనంతరం రామాలయం సెంటర్లో బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, ముఖ్య అతిథులు పాల్గొని చిన్నారులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్పర్సన్ షేక్ రియాజ్, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, రిటైర్డ్ సిటిఓ వేణు, గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, ఈదుపల్లి అంకబాబు, ఈదుపల్లి గురునాథరావు, ఆరిగ శైలజ, ఆరిగ శంకర్రావు, పిఈటీలు చిట్టెం ప్రసాద్, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఆటల పోటీల్లో పాల్గొన్న వారికి 165 ప్రైజులు అందజేశారు. ప్రైజులు అందుకున్న విజేతలకు అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా బహుమతులు ఇవ్వటం అనేది చాలా చక్కటి సాంప్రదాయం.
ఈ గెద్దలగుంట ప్రాంతానికి నాకు ప్రత్యేకంగా చాలా ఏళ్ళ నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం స్నేహితులు కలిగినటువంటి ప్రాంతం నాకు గెద్దలగుంట ప్రాంతంలోనే ఉన్నారు. అది ప్రతి ఇంటి నుంచి కూడా ఉన్నారు. కొల్ల ఇంటి పేరు కానివ్వండి, లేకపోతే దండ ఇంటి పేరు కానివ్వండి, లేకపోతే ఈదుపల్లి ఇంటి పేరు కానివ్వండి, ఆరిగ ఇంటి పేరు కానివ్వండి, చిట్టెం ఇంటి పేరు కానివ్వండి, చెంగల్శెట్టి ఇంటి పేరు కానివ్వండి, అట్టని ఇంట్లో ఇట్లా ప్రతి ఒక్క ఇంటి పేరు వ్యక్తులు కూడా నాకు చాలామంది ఈ ప్రాంతంలో స్నేహితులు ఉన్నటువంటి పరిస్థితులు. దాని ప్రభావంతోనే 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు కూడా జనసేన పార్టీకి ఈ ప్రాంతంలోనే నెంబర్ 1 స్థానం, ఎక్కువ ఓటు శాతం ఇక్కడే రావటం జరిగింది. ఈరోజు కూడా జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్న ఎంతో ఆప్యాయతతో గుండెల్లో పెట్టుకునేటటువంటి ఆడపడుచులు కానివ్వండి, సోదరులు కానివ్వండి, ఈ గెద్దలగుంట ప్రాంతంలో ఉన్నారు. ఇది ఎప్పటికీ కూడా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇది మర్చిపోరు. ఎందుకంటే గెద్దలగుంట అనేది జనసేన పార్టీ అడ్డాగా మీరందరూ చూపిస్తున్నటువంటి అభిమానం మేమందరం కూడా ఎప్పటికీ మర్చిపోలేం. ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని, మనకు కూడా ఎప్పుడు పోయినా కూడా అందరినీ చిన్న పెద్ద అన్న తమ్ముడు అంటూ ఒక గర్వం అంటూ లేదు. ఎప్పుడు పదవి ఉన్నా లేకపోయినా ఒకేలాగా ప్రవర్తిస్తున్న వ్యక్తి ఆయన. ఎప్పుడు మా వెంట ఉండి మా గెద్దలగుంట అభివృద్ధికి తను ఉన్న టైంలో కృషి చేయాలని చెప్పేసి, తన టైంలో ఈ పనులు మేము చేశామని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకునేలా చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, నిర్ధారణగా మనకి నిలువెత్తు సాక్ష్యంగా రియాజ్ గారు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి పట్టుదలగా శ్రమ కోర్చి ఆయన ఏదైతే మంచిది అని అనుకున్నాడో అది చేస్తూ పోయాడు. తగిన గుర్తింపు లభించింది. తమ్ముడు ప్రసాద్ ఆయన కూడా అంతే. 15 ఏళ్ళ నుంచి నేను ఆయన్ని గమనిస్తూ ఉన్నాను. వీళ్ళిద్దరినీ మీరు ఉదాహరణగా తీసుకొని, మన మధ్యలో కూడా చాలామంది అటువంటి యంగ్ పాలిటీషియన్స్ తయారవుతూ ఉంటారు. వదిలిపెట్టవాకండి. మీరు ఏ పార్టీలో అయినా ఉండండి, కనిపెట్టుకొని ఉండండి. ఒకసారి మీకు ఆదరణ లభిస్తుంది, ఇంకోసారి తిరస్కరణ లభిస్తుంది. అయినా అధైర్యపడద్దు, పట్టుకోండి దాన్ని. మీరేం చేయదలుచుకున్నారో రాణించండి. అమర్త్య సేన్ అని నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఆయన 2 మంచి మాటలు చెప్పాడు. అభివృద్ధి అంటే దేశ సంపద పెరగడం, అది అవసరం మనకి. మన వాళ్ళు కూడా చెప్పారు. రెండో వైపు కుటుంబంలో కూడా జరగాలి అభివృద్ధి. ఏమిటి అభివృద్ధి? మనకి 24 సంవత్సరాల క్రితం అభివృద్ధి కమిటీ పెడితే బాగుంటుందని కీర్తిశేషులు కొల్లాపులయ్య గారు, వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మధు గారు, అంటే నాకు అప్పుడు తెలిసి వీళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. పుల్లయ్య గారు స్టార్టింగ్ డోర్ టు డోర్ తిరిగి ఇలా మనం చేసుకుంటే బాగుంటుంది, ఇలా ఇలా అని చెప్పి ప్రతి ఇంటికి తిరిగారు. నా కాడకు కూడా వచ్చారు. నేను కూడా మెంబర్షిప్ కట్టా ఈ అభివృద్ధి కమిటీకి. నేను ఈ అభివృద్ధి కమిటీలో యాక్టివ్గా ముందుకు లేనప్పటికి కూడా బ్యాక్ ఉండి ఎప్పుడు ఈ అభివృద్ధి కమిటీకి నేను సపోర్ట్ చేస్తూనే ఉండా. ఇప్పటి వరకు కూడా ఈ సంక్రాంతి సంబరాలు వచ్చినప్పుడల్లా కూడా ఇదే కాదు, నేను డివిజన్ ప్రెసిడెంట్గా చేయకముందు కూడా ఈ పనులు చేయించా. డివిజన్ ప్రెసిడెంట్గానే కాదు, గెద్దలగుంటను బాగు చేసుకోవాల్సిన అవసరం మనలో ప్రతి ఒక్కళ్ళకి ఉంది. మనం శుభ్రం చేసుకుంటేనే మన ఆరోగ్యకరంగా ఉంటాం, మనం దేనికైనా కూడా ముందుకు పోతుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాలు జరిగినప్పుడల్లా ఈ స్పోర్ట్స్ పెట్టడం ఆనవాయితీగా తీసుకొని రకరకాల ఐటమ్స్ పెట్టి అభివృద్ధి కమిటీ మన ఆర్య శ్రీనివాసరావు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రెండోది ప్రైజు వచ్చిన వాళ్ళకే కాదు,